మియాపూర్ భూ కుంభకోణం కేసు విచారణను సిఐడికి అప్పగించింది ప్రభుత్వం. అలాగే ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకునే విధానాన్ని రద్దు చేస్తుంది. మరోవైపు రెవెన్యూ రిజిస్ట్రేషన్ల శాఖలను ప్రక్షాళన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు సీఎం కేసీఆర్. అలాగే భూ కుంభకోణంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ఆయన. మియాపూర్ భూ కుంభకోణంలో బాధ్యులపై కఠిన చర్యలకు సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే కేసును సిఐడికి అప్పగించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సోమగోపాల్ అందిస్తారు. సోమగోపాల్, ఈ మియాపూర్ భూ కుంభకోణానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ముఖ్యమంత్రి కొద్దిసేపటి క్రితమే ఈ భూముల వ్యవహారం సంబంధించి సమీక్ష సమావేశం నిర్వహించారు. దీనిపై సిఐడి విచారణకు ముఖ్యమంత్రి ఆదేశించారు. మియాపూర్ లోని 796 ఎకరాల భూమి ప్రైవేటు వ్యక్తులు రిజిస్ట్రేషన్ చేసుకున్న వ్యవహారంలో సిఐడి విచారణకు చేర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. వెంటనే దీంట్లో లోతైన విచారణ జరగాలి, నిందితులు ఎవరైనా వదిలిపెట్టొద్దు, ఎంత పెద్దవాళ్ళు ఈ కేసులో ఉన్నప్పటికీ కఠినంగా శిక్షించాలని సీఎం ఆదేశించారు. అలాగే ఎనీవేర్ రిజిస్ట్రేషన్ పద్ధతిని కూడా రద్దు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఎక్కడ భూములను అక్కడే, అంటే ఏ రిజిస్టర్ పరిధిలో ఉన్న భూములు అక్కడే చేసుకునే విధంగా కొత్తగా మార్గదర్శకాలు రూపొందించారు. గతంలో ఉన్న పాత పద్ధతినే అమల్లోకి తీసుకురావాలి. ఎక్కడైనా భూములు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అన్న విధానంతో ఇలాంటి అక్రమాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ విధానాన్ని తక్షణం రద్దు చేస్తున్నట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు. అలాగే ఈ భూములకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి కొన్ని ప్రకటనలు చేశారు. అందులో బ్యాంకు రుణం కోసమే ఈ భూముల్ని 2016లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అందుకు కొంతమంది అధికారులు సహకరించారు. అది ప్రభుత్వం దృష్టికి వచ్చింది. మే 25వ తేదీన రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేశాము. భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి పోలేదని ముఖ్యమంత్రి ప్రకటించారు. అలాగే రెవెన్యూ రిజిస్ట్రేషన్ శాఖల అవినీతి మీద ముఖ్యమంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ శాఖలో అవినీతి నిరోధకానికి తక్షణం కఠిన చర్యలు తీసుకోవాలి. ఈ శాఖలు మొత్తం ప్రక్షాళన చేసి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కొద్దిసేపటి క్రితమే ప్రగతి భవన్ లో డిప్యూటీ సీఎం రెవెన్యూ మంత్రి మహమూద్ అలీతో పాటు ముఖ్య శాఖల అధికారులందరినీ కూడా దీనిపై పిలిచి సమావేశం ఏర్పాటు చేశారు. ఇంకా సమావేశం కొనసాగుతుంది. ఈ రెండు కీలక నిర్ణయాలు ముఖ్యమంత్రి సమావేశంలో తీసుకున్నాం. ఒకటి, సిఐడి విచారణ లోతుగా జరిపించాలని, రెండోది ఎక్కడైనా రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చన్న పద్ధతికి తక్షణం స్వస్తి పలికి పాత విధానంలోనే రిజిస్ట్రేషన్ చేయాలని ఆదేశించారు. కళ్యాణ్, థ్యాంక్ యూ సోమగోపాల్.